మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎంతో మంది అనాథ వృద్ధ మహిళలను ఆదరిస్తున్న రుద్రమదేవి మహిళా సొసైటీని అభినందించారు. జనగామ జిల్లా కేంద్రంలోని షామీర్పేటలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభించారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, రామచంద్ర నాయక్తో పాటు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులు పాల్గొన్నారు. గ్యారంటీ స్కీమ్లు ఏవైతే పెట్టడం జరిగిందో దాంట్లో మొదటి గ్యారంటీ మహిళల మీద ఆర్థిక భారం పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. మీరు ఒక 20 సార్లు హైదరాబాద్కో, హన్మకొండకో, మరి జనగాంకో పల్లెల నుంచి వస్తుంటే పెరిగిన ధరల రీత్యా గతం నుంచి మీకు బస్సుల రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. బస్సులు ఎక్కేది ఎవరంటే ఎక్కువ మంది పేదోళ్ళే ఎక్కుతారు 100%. మరి వాళ్లకు భారాన్ని తగ్గించాలని కూడా ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ ఇళ్లలో కరెంటు కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఫస్ట్ మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్సే అమలు చేసి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు కుటుంబాలను బాగా చూసుకుంటారు. కుటుంబాలు బాగుంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, దేశానికి ఉపయోగపడతారు, ఇంటికి ఉపయోగపడతారు, నలుగురికి సేవ చేస్తారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా మహిళల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి మహిళా సంఘాలను బలోపేతం చేయడం. మా అమ్మ మళ్ళీ గుర్తొస్తుంది. ఆమె పెరాలసిస్ వచ్చి వృద్ధ వయసులో ఇంతమంది పిల్లలు ఉండి నిజంగా సేవ చేయాలంటే అప్పుడు డబ్బుండి కూడా ఎంత కష్టం అనిపించింది. అదే పేద మహిళలైతే, పేదోళ్ళైతే ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఇంతమంది ఉండి ఇన్ని చేసినా కానీ చేయలేకపోయినామన్న అసంతృప్తి ఇప్పటికి ఉంది జీవితం మొత్తం. అనుభవించిన బాధ చూస్తే నేను ఎంపీగా ఉన్నప్పుడు 2012లో రుద్రమాదేవి మహిళా సొసైటీ బిల్డింగ్కు నేను ఎంపీ 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ బిల్డింగ్ పిలిపించినాను ఇనాగ్రేషన్కు. పేద మహిళలకు, ఒంటరి మహిళలకు మా సొసైటీలో చాలా మంది ఉన్నారు. మా సొసైటీలో 22,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు. నేను అప్పుడు ఆశ్చర్యం అనిపించి 22,000 మంది సొసైటీలో మహిళా సభ్యులు ఉన్నారంటే ఎంత పెద్ద సొసైటీ అని అనిపించింది నాకు. అది నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి సొసైటీలు నాకు తెలిసి 1, 2, 3 వేల మీద లెక్క పెట్టచ్చు. అందులో మహిళా సొసైటీ వాళ్ళు అడిగిన కోరిక వృద్ధాశ్రమం కట్టిమని చెప్పి, మాకు భూమి ఉంది అని చెప్పి. ఆనాడు నా సొంత భూమిలో కొనుక్కొని కట్టిస్తా అంటే లేదు మా భూమినే కట్టియాలని అన్నాను. నేను మాట ఇచ్చిన అది మహిళా సొసైటీకి రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు, ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను, అడిగిందో మా అమ్మ పేరుగా కట్టిస్తా అని చెప్పినాను. ఈరోజు ఇక్కడ ఆశ్రమము ఎంతో మంచి కట్టడం జరిగింది. దాని క్రెడిట్ అంతా కూడా మరి కోమటిరెడ్డి లక్ష్మి గారిది. అన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఒకరోజు చెప్పిండ్రు, ఇక్కడ ప్రచారం సమయంలో కూడా మహిళలందరూ బాధపడి బెల్ట్ షాప్ల ద్వారా చాలా ఇబ్బంది వాళ్ళు దాగి అని చెప్తే అక్క అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెంటనే గెలిచిన వెంటనే అక్కడ బెల్ట్ షాప్లు అన్నీ కూడా బంద్ చేపించిండ్రు. అంత గొప్ప మనసు. మరి ఆశ్రమం కూడా ఈరోజు మనం చూసినట్టయితే ఏదో ఆశ్రమం కట్టినామా అయిపోయిందా చేతులు దులుపుకున్నట్టు కాకుండా ఎంతో చక్కటి వసతులు